చక్కగా చుండ్రు పోతుంది, గుల్లలు పోతాయి, దురద పోతుంది, పుండ్లు తగ్గిపోతాయి, వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. నువ్వు పీకినా కూడా రావు, తెలుపు రావు, వెంట్రుకలు ఎరుపు రావు. ఎన్నో కేశ సౌందర్య మార్గాలు, కేశ సౌందర్య ప్రయోజనాలను కలిగించేటువంటి ఈ చక్కని సులభమైనటువంటి మార్గాన్ని మా బిడ్డలు అశ్రద్ధ చేయకుండా ఆచరించాలని మీ అందరినీ కోరుతూ, మన ఇంట్లో ఉండేటువంటి నిమ్మ పండు చాలా గొప్పది. దాన్ని ఒక్క పండైనా రోజు లోపలికి తీసుకుంటూ ఉంటే, అంటే నీళ్ళలో కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే రక్తం అంతా శుద్ధి అవుతుంది. రక్తంలో మలినాలు ఉంటే వెంట్రుకలు పాడైపోతాయి, రక్తం శుద్ధి అవుతుంది. అలాగే పైకి కూడా, ఉదాహరణకు ఇప్పుడు మీకు చెప్పాను మీకు నేను, అది చేసుకున్నాం, వాడాం, అయిపోయింది, ప్రస్తుతం లేదు, పర్వాలేదు, మరలా దాన్ని తయారు చేసుకోవడం కోసం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి తలస్నానానికి అరగంట ముందు ఒక్క నిమ్మపండు రసం తీసుకొని చక 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 కుదురులో పెట్టు, ఇలాగ సున్నితంగా చేతుల మునివేళ్లతో మర్దన చేయి. అరగంట ఆగి స్నానం చేయి, కుంకుడుకాయతో, ఉట్టి కుంకుడుకాయనా పర్వాలేదు, స్నానం చేయి. ఓడవ వెంట్రుకలు, చుండ్రు మొత్తము నాశనమైపోతుంది. మా ప్రియమైనటువంటి కుమారులు, మా మేనల్లుళ్ళు, మీలో చాలామంది, అధిక శాతం మంది తలలో చుండ్రు పుట్టి కుదుళ్ళు బలహీనమై తల నిండా గడ్డలు పుట్టి పుండ్లు పుట్టి ఆ తర్వాత అవి క్రమక్రమంగా మెడ మీదకు పాకి, వీపు మీదకు పాకి, ముఖం మీదకు పాకి, ఛాతీ మీదకు పాకి అది ఒక చర్మ వ్యాధిగా మారి మీ జుట్టును మీరు కాపాడుకోవడం కోసం ఎన్నో బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి మార్గాలు ఆచరించి అనుభవించి మేము చుండ్రుని సమూలంగా పోగొట్టుకున్నాం అని చెప్పేటువంటి ఒక అందమైన, అద్భుతమైన, వాస్తవికమైనటువంటి అనుభవం విన్న తర్వాతైనా మీరు మారతారని ఆ అనుభవాన్ని మీ ముందుంటున్నాం. చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు రంగురాంబాబు. మాది ఖమ్మం జిల్లా బురగంపాడు మండలం పెదరావిగూడెం. నాకు 3-4 సంవత్సరాలుగా చుండ్రు సమస్య ఉండేది. ఏల్చూరు గారు చెప్పిన విధంగా చుండ్రుకి కోడిగుడ్లో చందమామ తీసేసి తెల్లసొనలో నిమ్మకాయ రసం కలిపి తలకు బాగా కుదుళ్ళకు పట్టించి 1 గంట తర్వాత కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే వెంటనే పోయినది. 3 సంవత్సరాల బట్టి ఉన్న సమస్య నెలలో పోయినది, మళ్ళీ ఎంతవరకు రాలేదు. ఈ ఆహార కానుక చెప్పినటువంటి మా ఏల్చూరు గురువారులు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చూశారు కదా, డంకా బజాయించి ఆ అబ్బాయి చెప్పాడు. అతను జుట్టు కూడా చూశారు కదా, ఎంత చక్కగా బాగా నిండుగా నల్లగా నిగలాడుతుంది. గుడ్డులో తెల్ల సొన, అదేవిధంగా నిమ్మకాయ రసం, 2 సమానం కలిపాడు, మెత్తగా నూరాడు, బాగా చక్కగా బాగా తలకు పెట్టున్నాడు. ఎంతసేపు అన్నది. అయితే గుడ్డు నాటుగుడ్డు కావాలి, ఈ మిగిలిన గుడ్లు పనికిరావు. నాటుకోడి గుడ్లు చందమామ తీసేయాలి. అందులో తెల్ల సొన, నిమ్మకాయ రసం కలిపి బాగా మెత్తగా చెంచాతో గిలకొట్టి బాగా పోని దాన్ని పెట్టేసేయండి. 1 గంట ఆగండి, కుంకుడుకాయ రసంతో స్నానం చేయండి. బస్ అయిపోయింది. వారానికి 2 సార్లు చేయి. నెల రోజులు అయ్యేటప్పటికి తలలో ఉన్న చుండ్రు సమూలముగా హరించిపోవుగాక. మీకు మరో అద్భుతమైన సహాయక ఉపచారము, సహాయక మార్గము. ఎప్పుడైనా ఇలా కుదరకపోయినా, లేదు చుండ్రు ఇంకా తీవ్రంగా ఉన్నా, దీంతోపాటు మీరు తలస్నానం చేశారనుకోండి, చేసిన తర్వాత ఆ రోజంతా తల ఖాళీగా ఉంటుంది, పడుకునేటప్పుడు 4 చెంచాలు కొబ్బరి నూనె రాసుకోండి సరిగా. 4 చెంచాలు మంచి మేలైన కొబ్బరి నూనె, 1 చెంచా నిమ్మరసము, ఈ 2 బాగా కలిపి అందులో వేళ్ళు ముంచి వెంట్రుకల కుదుళ్లలోకి దిగిపోయేంత వరకు నిదానముగా, మృదువుగా, సున్నితముగా, హాయిగా ఇలా 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 ఆనందముగా నిద్ర వచ్చేంత వరకు పడుకోబోయే ముందు తలకు మర్దన చేసుకోండి, సున్నితముగా మర్దన చేసుకోండి. హాయిగా మంచి నిద్ర పడుతుంది. ఆ రాత్రంతా కొబ్బరి నూనెతో పాటు నిమ్మరసము కూడా కుదుడులోకి లోపలికి పోయి లోపలకంట 7 చర్మపు పొరల్లోకి దిగిపోయినటువంటి ఈ చుండ్రును పట్టి బయటకు లాగి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ చెత్త మొత్తం తీసివేసి చక్కగా మంచి కేశ సౌందర్యాన్ని మీకు ప్రాప్తింపజేస్తుంది. బిడ్డలారా, ఈ శీర్షికలో ఈరోజు మనం మీరందరూ బాధపడుతూ ఉన్నటువంటి చుండ్రుకు ఇంతకుముందు కొన్ని మార్గాలు చెప్పాం కదా,
ఇప్పుడు మరొక అద్భుతమైన చాలా సులువైన నారికేళ తైలం ఎలా తయారు చేయాలో ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. మీరు కాగితం కలంతో సిద్ధంగా ఉండండి. నారికేళ తైలం చూడండి, కొబ్బరి నూనె, బ్రహ్మాండమైన పరిశుభ్రమైన మేలు రకమైన కొబ్బరి నూనె. ఇది పావు కేజీ కొబ్బరి నూనె పోసి అందులో పావు కేజీ కొబ్బరి నూనె పోసి అగ్ని వెలిగించు. చూడండి, ఇలాగా కొంచెం గోరువెచ్చగా మాత్రమే చేయాలి. పెద్ద వేడిగా అవసరం లేదు. కొంచెం వేడెక్కగానే మంట తగ్గించి లేదా పూర్తిగా ఆపివేయాలి. కొంచెం వేడెక్కగానే మంటను పూర్తిగా ఆపివేయాలి. ఇక్కడ చూడండి, కొబ్బరి నూనె వేడెక్కుతుంది. మనం చుండ్రు కోసం ఎన్నెన్నో యోగాలు చేస్తాం. ఏంటేంటో రకరకాల క్రీములని, షాంపులని, అవ్వని ఇవ్వని, ఆ రోడ్ల మీద పడి, అంగళ్ళ మీద పడి, షాపుల మీద పడి వెతికి అల్లాడిపోతున్నాం. అదంతా వెతలు కథలో. అక్కడ మార్గము లేదు, ఇంటిలో మార్గము ఉన్నది. పావు కేజీ కొబ్బరి నూనెకు 10 గ్రాముల కర్పూరము రాసుకోండి సరిగా. పావు కేజీ కొబ్బరి నూనెకు 10 గ్రాముల కర్పూరం బస్, అంతే. చూడు వేడెక్కిందా, దించేయి, ఆపేయి. చూడండి, దీన్ని ఇక్కడ పెట్టు. కొబ్బరి నూనె వేడెక్కింది. ఇందులో ఇటు చూడండి, మెత్తగా నూరిన ముద్ద కర్పూరం. ఇది ఒక 10 గ్రాముల మోతాదుగా మాత్రమే వేయాలి. పావు కేజీ కొబ్బరి నూనెకు 10 గ్రాముల, ఇంతే 10 గ్రాములు, 10 గ్రాముల కర్పూరం ఇందులో వేసి కలపాలి. పది గ్రాముల కర్పూరం బస్. అయిపోయింది నారికేళ తైలం. ఎంత సులభం, 5 నిమిషాల కన్నా కూడా ఎక్కువ పట్టలేదు సమయం ఇక్కడ. దీన్ని ఆరిన తరువాత మీరు ఒక బట్టలో దీన్ని వడపోసుకొని, ఇదే నారికేళ తైలం, వడపోసుకొని గాజు సీసాలు నిల్వ చేసుకోండి. రోజు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దీనివల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి. చూశారు కదా, 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఇంత సులభం. నూనెలో కొంచెం కర్పూరం వేసాం, గోరువెచ్చని నూనెలో నిల్వ చేసుకున్నాం, అంతే కదా. దీన్ని ప్రతిరోజు విడవకుండా ఉదయం సాయంత్రం 2 పూటలా తగినంత తైలము చేతిలో తీసుకొని లేదా చిన్న గిన్నెలో తీసుకొని కొంచెము గోరువెచ్చగా వేడి చేసి అందులో వేళ్లు ముంచి సున్నితముగా వెంట్రుకల కుదుళ్లలోకి దిగిపోయేటట్లుగా చేస్తూ వారానికి ఒకసారి కుంకుడుగాయతో స్నానం చేస్తూ ఉంటే చుండ్రు సమస్య పూర్తిగా నివారించబడుతుంది. స్నానం చేసే రోజు దువ్వెన అంటే స్నానం చేసిన తర్వాత ఉపయోగిస్తారు కాబట్టి దానిని శుభ్రంగా, అంటే అంతకుముందు చుండ్రు తాలూకు అవశేషాలు అందులో ఉండకుండా శుద్ధి చేసుకోవాలి. చాలామందికి దాదాపుగా 100కి 70, 80, 90% పైగా చుండ్రు సమస్య ఉంది. తినేటువంటి పదార్థాలు విషపూరితము కావటము, అదేవిధంగా తలస్నానము చేసేటువంటి విధానాలలో విదేశీ విష విధానాలు చేరటము, కుంకుడుగాయ, సీకాకాయ వంటి చక్కని సులువైన విలువైన మార్గాలను విడిచిపెట్టడము, ఇలాంటి అనేక కారణాల వల్ల తలలో చుండ్రు చేరుతూ జుట్టును నాశనం చేస్తూ ఉంది. పుండ్లు కూడా వస్తున్నాయి, దురద కూడా పుడుతూ ఉంది. ఇలా గీరుకుంటే గోళ్ళ నిండా తెల్లగా వస్తూ ఉంది. క్రమక్రమంగా పెరిగి పెద్దదై పొట్టు రాలిపోతూ ఉంది. అది మెడ మీదకు పాకుతుంది. అలా అది ఒక పెద్ద ఘోరమైనటువంటి చర్మరోగంగా మారి మానవ జీవన మాధుర్యాన్ని మారణ హోమము చేస్తూ ఉంది. అలాంటి సమస్యను
మనము ఎంత తేలిగ్గా నివారించుకోవచ్చో ఈరోజు మా బిడ్డలు తెలుసుకోబోతున్నారు. దీని పేరు రాసుకోండి, ధన్వంతరి తైలం. సిద్ధంగా ఉండండి. ధన్వంతరి తైలం చూడండి. ఇందులో ప్రధానంగా కొబ్బరి నూనె 100 గ్రాములు, కొబ్బరి నూనె 100 గ్రాములు తీసుకోండి. నిమ్మకాయ రసం, విత్తనాలు లేకుండా తీసిన నిమ్మ పండ్ల రసం 20 గ్రాములు ఇందులో వేయాలి. చూడండి, వేసి కొంచెం కలబెట్టి, ఇలా కలబెట్టి పొయ్యి మీద పెట్టు, వెలిగించు. 10 నిమిషాలలో ఈ తైలం మీరు తయారు చేసుకోవచ్చు. ఇళ్లల్లో ఎంతమంది పిల్లలు నిద్ర లేవగానే బర్ర 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 గీరుతూ ఉంటారు. ఎందుకు గీరుతున్నారు? తలలో చుండ్రు తయారవుతూ ఉంది, అది గమనించాలి. సమస్య పుట్టగానే వెంటనే సమస్యను పరిష్కరించడం అలవాటు చేసుకోవాలి. మనం గింజలు పడకుండా చూసుకోండి. అక్కడ చూడండి, తైలం తయారవుతుంది. మనం పోసిన నిమ్మరసం ఎగిరిపోయి కొబ్బరి నూనెలో కలిసిపోవాలి. కలిసిపోతూ ఉంది, మీరు గమనించండి. తైలం సిద్ధమైంది. మంట ఆపేసి మామూలు జల్లెడలో జల్లిస్తే చూడండి, ఇలాగా ఈ నిమ్మకాయ తాలూకు తెట్టె కూడా పైకి వచ్చేసింది. అందువల్ల బట్టలో వడపోసుకుంటే స్వచ్ఛమైన తైలం దిగుతుంది మనకి. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, చక్కగా మంచి స్వచ్ఛమైన తైలం తయారైంది. ఈ తైలము గోరువెచ్చగా అయిన తరువాత ఇందులో ఇది చూడండి, కర్పూరము 5 గ్రాములు వేయాలి. మెత్తగా పొడి చేసి కర్పూరం చల్లి అందులో మూత పెట్టేసేయండి. ఇట్లా ఒక్కసారి ఇట్లాగా కలిపేసేసి మూత పెట్టేసి చల్లబడిన తర్వాత ఒక సీసాలో, శుభ్రంగా తుడిచిన పొడి సీసాలో పోసి దానిపైన తెల్ల కాగితం అంటించి దానికి చుండ్రు దురదలకు ధన్వంతరి తైలమో అని రాసి అరమరలో పెట్టుకోండి. ఇక ఈ తైలాన్ని ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ఇంకా జరిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా, కొబ్బరి నూనె 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకున్నాము, పొయ్యి మీద పెట్టాము. అందులో ఒక 20 గ్రాములు నిమ్మకాయ రసం వేసాము, కరగబెట్టాము. రసం అంతా కరిగిపోయింది, దించాము, వడపోసాము. గోరువెచ్చగా నూనె అయిన తర్వాత 5 గ్రాములు ముద్ద కర్పూరం పొడి వేసాము, మూత పెట్టాము, అయిపోయింది. దీన్ని రోజు కొద్దిగా నిద్రపోయే ముందు లేదా పొద్దున్నే కానీ చిన్న గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి అందులో వేళ్ళు ముంచి సున్నితంగా కుదులలోకి బాగా మెల్లగా దిగేటట్టుగా ఇలా 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 మొత్తం ఇలా 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 చేసేసాను. లోపలికి దిగిపోవాలి. ఈ కొబ్బరి నూనెలో కలిపినటువంటి నిమ్మ గుణము, ఈ కర్పూర గుణము ఈ మాడుకు అంటుకొని మాడుపైనటువంటి చర్మములో చేరి దురద పుట్టిస్తున్నటువంటి చుండ్రును నాశనము చేస్తుంది. క్రమక్రమంగా చక్కగా దురద తగ్గిపోతుంది, పుండు తగ్గిపోతాయి, చుండ్రు తగ్గిపోతాయి. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి సులభమైన కానుక, ఇది మనకి ముందే ఉంది. చుండ్రు కోసం మనం ఎన్ని రకాల పాట్లు పడుతున్నామో, ఎంతెంత మంది వైద్యులను కలిసి ఎన్నెన్ని రకాల మందులు వాడుతున్నామో, ఎన్ని మందులు వాడినా ఫలితము లేక ఎంత కుమిలిపోతున్నామో మనకు తెలుసు. అలా కుమ్మలవలసిన అవసరం లేదు. చుండ్రును గనక తగ్గించుకోకపోతే అది భయంకరమైనటువంటి చర్మ వ్యాధిగా మారి మెడ మీదకి, గొంతు మీదకి, ఛాతీ మీదకి, వీపు మీదకి ఇలా శరీరం అంతా క్రమక్రమంగా వ్యాపించిపోయి అతి నికృష్టమైనటువంటి పరిస్థితిని మనకు సృష్టిస్తుంది. ఆ దీర్ఘకాల వికృతమైనటువంటి చర్మ వ్యాధిగా మారిపోతుంది. అలా కాకుండా మన శిరో సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని మనం కాపాడుకోవడం కోసం
మీకు ఒక అద్భుతమైన చక్కని సులువైన మార్గాన్ని అందిస్తున్నాం. కానుకగా అందుకోండి. కాగితం కలం తీసుకొని సిద్ధంగా ఉండండి. ఇంతకుముందు 2 శీర్షికల్లో చుండ్రును నివారించుకునేటువంటి విధానాలు మీకు వ్రాసుకోవటం కోసం చెప్పడం జరిగింది. ఒక విధానాన్ని ప్రత్యక్షంగా తయారు చేసి చూపించడం ద్వారా పూర్తి అవగాహన కలుగుతుందనేటువంటి సదుద్దేశంతో ఇప్పుడు మనం చుండ్రును నివారించుకునేటువంటి తైలము, చుండ్రు తైలం, ఇటు చూడండి. ఇది ఆవాల నూనె. ఆవాల నూనె 100 గ్రాములు అందులో వేసి తర్వాత చూడండి. ఈ గింజలు మీరు గుర్తుపట్టగలరా? ఎండిపోయినాయి వేప గింజలు. ఈ వేప గింజలను కొంచెం మెత్తగా నలగొట్టి ఎండబెడితే కొంచెం ఇలాగా ఇట్లా కొంచెం పొడి పొడిగా తయారవుతుంది. ఇది వేప గింజల పొడి. ఈ వేప గింజల పొడి ఆవాల నూనెలో ఒక 25 గ్రాములు వేసి వెలిగించు. దాన్ని కలబెట్టు. దాన్ని అంటే తీవ్రమైనటువంటి చుండ్రుతో ఎంతో కాలము నుంచి బాధపడుతూ ఎన్ని మార్గాలు ఆచరించినా ఆ సమస్య నుంచి బయటపడలేని వాళ్ళు దీన్ని స్వయం కృషితో తయారు చేసుకోవాలి. అంతా 10-15 నిమిషాల పని అంతే. చూడండి, ఇక్కడ వేడెక్కుతూ ఉంది, చూస్తూ ఉండండి. చూడండి, తైలం సిద్ధమైంది. మంట ఆపేసి ఇప్పుడు నిదానముగా మనం జాగ్రత్తగా వడపోసుకోవాలి. ఎంత సులభమైన పని చూసారా? మహాతల్లి సిద్ధంగా ఉంది. మీరు వడపోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వడపోసుకోండి. ఇది మామూలు శక్తి కాదు. ఇది చాలా నిదానముగా చేతుల మీద పడతాయి, ముఖం మీద పడుతుంది. చాలా మెల్లగా నిదానముగా. చూడండి, ఇలాగా ఈ తైలాన్ని నిదానంగా చల్లార్చుకుని ఒక గాజు సీసాలో, పొడి సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవాలి. దీన్ని ఈ వేప గింజలు, ఆవాల నూనె కలిపి మెత్తగా నూరిన మిశ్రమాన్ని అవకాశం ఉంటే గుండు చేయించండి. చుండ్రు బాగా తీవ్రంగా ఉన్నవాళ్ళు వాటి మధ్యలో దీన్ని రుద్దడం కష్టం అవుతుంది. బాగా అంటకత్తెరలాగా వేసి బాగా మొత్తం శుభ్రంగా తీసివేసి దానిపైన ఈ మిశ్రమాన్ని చక్కగా లేపనము చేయాలి. వీలుంటే రాత్రిపూట చేసి ఉదయం వరకు ఉంచి అప్పుడు కుంకుడుగాయ లేదా సీకాకాయ రసంతో, ఈ 2 కలిపి రసంతో కానీ కడిగి వేస్తే